ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోర్ట్‌లో మాత్రం నరసింహ ఇలా అంటూ ఉంటాడు. నా కూతురు స్కూల్ ఫీజులు, అలాగే వాళ్ళకి ఏం కావాలో అన్ని బాగోలు కూడా అదిగో అతనే ఉన్నాడు కదా, అతనే చూసుకుంటున్నాడు అని చెప్పేసి కార్తీక్‌ని చూపిస్తూ అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ మాత్రం నేను అప్పుగానే ఇచ్చానే తప్ప నేను ఇంకా దీనికి ఇవ్వలేదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న లాయర్ మాత్రం నువ్వు అప్పుగా ఇచ్చావో లేదో నువ్వు అక్కడి నుండి మాట్లాడడానికే వీల్లేదు అని చెప్పేసి అంటాడు. ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటే అది దీపయే మాట్లాడాలి అని చెప్పేసి దీప దగ్గరికి వచ్చి, అవునా అతను అప్పుగా ఇచ్చాడా లేదంటే మామూలుగానే ఇచ్చాడా అని చెప్పేసి దీపని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం నేను అప్పుగానే తీసుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవునా, దానికి ఏదైనా సాక్ష్యం ఉందా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీపక్ మాత్రం ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉండిపోతూ ఉంటాడు. నిజంగానే నేను అప్పుగానే తీసుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవునా, అయితే ఏదైనా నోట్ రాసుకొని ఉండాలి కదా, ఆ నోటుని చూపించు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాంటివి ఏమీ లేవు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే ఏదైనా నోటు రాసుకోవాలి కదా, ఆ నోటును చూపించండి అని చెప్పేసి లాయర్ అడుగుతూ ఉంటా. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాంటివి ఏమీ లేవు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న లాయర్ మాత్రం అవునా, అంటే మీ ఇద్దరికి ఏదైనా సంబంధం ఉందా ఏంటి, ఇలా అప్పు తీసుకోవడానికి అని అన్నన్ని వేలు అన్నన్ని లక్షలు ఎవరు అప్పుగా ఇవ్వరు కదా, అంతగా నోటు లేకుండా ఎవరు ఇవ్వరు కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప వాళ్ళ లాయర్ మాత్రం నా కోర్టుని బ్లేమ్ చేసి మాట్లాడుతున్నావు సార్, సరిగ్గా మాట్లాడండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ మాత్రం నేనేం బ్లేమ్ చేసి మాట్లాడడం లేదు, నేను నిజాలే మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ మాత్రం నిజం చెప్పు, మీ ఇద్దరికి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న నరసింహ మాత్రం వాళ్ళ బాబోగులన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు.